నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ గురించి ఈ ఛానల్లో తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా వివిధ రంగాల్లో విజేతలైన వ్యక్తుల యొక్క జీవిత కథల గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా సినీ రంగంలో గొప్ప ఖ్యాతిగాంచి ఘన విజయం సాధించిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గురించి గత వీడియోలో కొంత భాగం తెలుసుకున్నాం. 1987 వరకు సాగిన ఆయన సినీ జైత్రయాత్రకి కంటిన్యూస్గా దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు మరికొన్ని సినీ విశేషాల గురించి తెలుసుకుందాం. దేవి ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్పై కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో కె దేవి వరప్రసాద్ నిర్మించిన చిత్రం మంచి దొంగ జనవరి 14వ తేదీ 1988 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ 88లో మెగాస్టార్ చిరంజీవి జైత్రయాత్ర ఈ చిత్రంతో మొదలైంది. జైలు జీవితం గడుపుతున్న ఓ దొంగ జైల్లోనే ఎంతో కష్టపడి చదువుకుని పోలీస్ అధికారి కావడం అనే ఆసక్తికర అంశంతో రూపొందించబడిన ఈ మంచి దొంగ చిత్రం ఘన విజయం సాధించి శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. కె బాలచందర్ దర్శకత్వంలో కె నాగేంద్రబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించిన రుద్రవీణ చిత్రం 1988 మార్చి 4వ తేదీన రిలీజ్ అయింది. తన తల్లిగారైన అంజనాదేవి గారి పేరిట సోదరుడు నాగేంద్రబాబుచే చిరంజీవి నెలకొల్పిన ఈ బ్యానర్లో తొలి ప్రయత్నంగా ఉద్యమకారుడు అన్నా హజారే స్ఫూర్తితో సంగీత నేపథ్యంలో రూపొందించిన ఈ రుద్రవీణ చిత్రం ఓ వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో నర్గిస్ దత్ జాతీయ సమైక్యత అవార్డుని భారత ప్రభుత్వం నుండి అందుకోగా, రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పెషల్ జ్యూరీ అవార్డును, ఉత్తమ సంగీత దర్శకత్వం అవార్డును, ఉత్తమ శబ్దగ్రాహకుడు అనే 3 నంది అవార్డులను గెలుపొందింది. అంతేకాకుండా ఇళయరాజాకు జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడుగాను, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ గాయకుడిగాను అవార్డులు దక్కాయి. ఈ విధంగా ఓ మంచి చిత్రం నిర్మించాలన్న చిరంజీవి నాగేంద్రబాబుల కళ నెరవేరింది రుద్రవీణ చిత్రంతో. ఇక చిరంజీవికి ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణా కాలంలో స్నేహితులైన నారాయణరావు, సుధాకర్, హరిప్రసాద్ నిర్మాతలుగా డైనమిక్ మూవీ మేకర్స్ బ్యానర్పై రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి నటించిన సోషియో ఫ్యాంటసీ చిత్రం యముడికి మొగుడు 1988 ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ అయి కమర్షియల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. చిరంజీవి చిత్రానికి తొలిసారిగా సంగీత దర్శకత్వం వహించిన రాజ్ కోటి మరియు దర్శకుడు రవిరాజా పినిశెట్టికి ఈ చిత్ర ఘన విజయం ఎంతగానో ఉపకరించింది. శ్యామ్ ప్రసాద్ ఆర్ట్ బ్యానర్పై విజయ్ బాపినేడు దర్శకత్వంలో ఎం రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఖైదీ నెంబర్ 786 1988 సంవత్సరం జూన్ 10వ తేదీన రిలీజ్ అయి మ్యూజికల్ హిట్గా నిలిచి శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. కెఎస్ రామారావు నిర్మాతగా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నిర్మించబడిన ఎండమూరి నవలా చిత్రం మరణ మృదంగం 1988 ఆగస్టు 4వ తేదీన రిలీజ్ అయి విజయవంతమై శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. చిరంజీవి, సుహాసిని, రాధల క్రేజీ కాంబినేషన్ గల ఈ చిత్రంతోనే చిరంజీవి మెగాస్టార్గా కీర్తించబడ్డాడు. 1978 సెప్టెంబర్ 22తో మొదలుపెట్టి 1988 సెప్టెంబర్ 22 నాటికి 100 చిత్రాలు పూర్తి చేసుకున్న చిరంజీవి 100వ చిత్రంగా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై కె నాగేంద్రబాబు నిర్మించిన 2వ చిత్రం త్రినేత్రుడు విజయం సాధించి శతదినోత్సవం జరుపుకుంది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు స్వీయ నిర్మాణ సంస్థలో ఆర్కే ఫిలిమ్స్ అసోసియేట్స్లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో కె కృష్ణమోహన్ రావు నిర్మించిన చిత్రం యుద్ధభూమి 1988 సంవత్సరం నవంబర్ 11వ తేదీన రిలీజ్ అయింది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రం 1989 సంవత్సరం జనవరి 14వ తేదీన రిలీజ్ అయి
విజయవంతమై కాకినాడలో రజతోత్సవ వేడుకలు జరుపుకుంది. కళాభినేత్రి వాణిశ్రీ ఈ చిత్రం ద్వారా చిత్రరంగంలో పునఃప్రవేశం చేశారు. చిరంజీవి, వాణిశ్రీ, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్యల కాంబినేషన్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించి ఘన విజయానికి తోడ్పడింది. స్టేట్ రౌడీ అనే చిత్రం బి. గోపాల్ దర్శకత్వంలో టి. సుబ్బరామిరెడ్డిచే మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించబడి 1989 మార్చి 23న రిలీజ్ అయింది. నైజాం ఏరియాలో చిరంజీవి ప్రాబల్యాన్ని పెంచిన ఈ చిత్రం వసూళ్లలో ప్రభంజనం సృష్టించింది. బాలీవుడ్కి చెందిన అగ్ర సంగీత దర్శకుడు బప్పీలహరి ఈ చిత్రానికి సంగీతం అందించగా ఓ ప్రత్యేక సన్నివేశంలో చిరంజీవి కాసేపు అర్జునుడిగా కనిపించి కనువిందు చేశారు. శతదినోత్సవ వేడుకలు జరుపుకున్న చిత్రం ఇది. చిరంజీవి తొలిసారిగా జేమ్స్ బాండ్ పాత్రలో నటించగా చాలా భాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న చిత్రం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర బ్యానర్పై సిహెచ్ వరాహలక్ష్మి నరసింహరాజు నిర్మించిన చిత్రం రుద్రనేత్ర 1989 జూన్ 16వ తేదీన రిలీజ్ అయింది. విజయమాధవి పిక్చర్స్ బ్యానర్పై డాక్టర్ దాస నారాయణరావు దర్శకత్వంలో వడ్డే శోభనాద్రి, వడ్డే రమేష్ నిర్మించిన చిత్రం లంకేశ్వరుడు 1989 అక్టోబర్ 27వ తేదీన రిలీజ్ అయింది. రాబిన్ హుడ్ తరహా పాత్రను చిరంజీవి అలవోకగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన చిత్రం కొండవీటి దొంగ 1990 మార్చి 9వ తేదీన రిలీజ్ అయి శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్పై టి. త్రివిక్రమరావు ఈ చిత్రం నిర్మించారు. చిరంజీవి, శ్రీదేవి కలయికలో వైజయంతి మూవీస్ బ్యానర్పై కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సి. అశ్వినిదత్ నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం 1990 మే 9వ తేదీన రిలీజ్ అయి ఘన విజయం సాధించి శతదినోత్సవ వేడుకలు జరుపుకొని రజతోత్సవ చిత్రంగా నిలిచింది. రమా ఫిలిమ్స్ బ్యానర్పై కె. మురళీ మోహన్ రావు దర్శకత్వంలో కైకాల్ నాగేశ్వరరావు నిర్మించిన చిత్రం కొదమసింహం 1990 ఆగస్టు 9న రిలీజ్ అయి విజయవంతమై శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. హాలీవుడ్ స్థాయి కౌబాయ్ చిత్రంగా మలచబడిన ఈ చిత్రంలో చిరంజీవి నటన ఆకట్టుకుంది. నార్త్ ఇండియా వారికి తెలుగువాడి ప్రతిభా పాటవాలను తెలియజేసిన హిందీ చిత్రం ప్రతిబంధ్ రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ చే నిర్మించబడి 1990 సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ అయి ఆ ఏటి మేటి 4 హిందీ చిత్రాల జాబితాలో చేరింది. చిరంజీవి నటనను విశ్లేషిస్తూ జాతీయ పత్రికలు ప్రత్యేక కథనాలు వెలువరించిన చిత్రంతో అల్లు అరవింద్కి జాతీయ స్థాయిలో నిర్మాతగా గుర్తింపు లభించింది. స్కంద ఆర్ట్స్ బ్యానర్పై రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో పి. అమరనాథ్ రెడ్డి నిర్మించిన చిత్రం రాజా విక్రమార్క 1990 నవంబర్ 14వ తేదీన రిలీజ్ అయింది. ఇది సంగీత దర్శకుడు రాజ్ కోటికి 100వ చిత్రం కాగా కొరియోగ్రాఫర్గా ప్రభుదేవా పరిచయమైన చిత్రం. చిరంజీవి పోలీస్ ఆఫీసర్గా నటించిన చిత్రం స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్పై కెఎస్ రామారావు నిర్మించగా 1991 జనవరి 9వ తేదీన రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్, ఏలూరు, విజయవాడ, తిరుపతి మొదలైన 4 చోట్ల ఒకే రోజున శతదినోత్సవ వేడుకలు జరుపుకోవడమే కాక తమిళంలోకి 70 అక్కడ శతదినోత్సవం జరుపుకున్న వసూళ్లలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన చిత్రం గ్యాంగ్ లీడర్ విజయబాపినుడి దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నిర్మాత ఎం. రవీంద్రనాథ్ చౌదరి నిర్మించగా 1991 మే నెల 9వ తేదీన రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. శ్రీ సాయిరామ్ ఆర్ట్స్ బ్యానర్పై కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో డాక్టర్ కె. వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం రౌడీ అల్లుడు 1991 అక్టోబర్ 18వ తేదీన విడుదలై నెల్లూరులో శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది.
ఈ చిత్రంలో కళ్యాణ్గా, ఆటోజానీగా చిరంజీవి ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో దేవి ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాత కె. దేవివరప్రసాద్ నిర్మించిన చిత్రం ఘరానా మొగుడు 1992 ఏప్రిల్ 9వ తేదీన విడుదలై ప్రతి కేంద్రంలోనూ విజయ విహారం చేసి 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవి స్థాయిని మరింతగా పెంచి తెలుగు సినిమా స్టామినాను చాటి చెప్పిన చిత్రం ఇది. మలయాళంలో హే హీరోగా అనువదించబడి అక్కడ కూడా శతదినోత్సవం జరుపుకుంది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ఎన్ఎన్ సిప్పి ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాత ఎన్ఎన్ సిప్పి గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని ఆజ్కా గుండారాజ్ పేరుతో నిర్మించగా హిందీలో కూడా విజయవంతమై చిరంజీవి డ్యాన్స్లకు దేశవ్యాప్తంగా పేరొచ్చింది. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ బ్యానర్పై కె. విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మాత ఏడిది నాగేశ్వరరావు నిర్మించిన చిత్రం ఆపద్ బాంధవుడు 1992 అక్టోబర్ 9వ తేదీన విడుదలై ఒక వర్గం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని నటనకు గాను చిరంజీవి మరోమారు రాష్ట్ర ప్రభుత్వ బంగారు నందిని అందుకున్నారు. శివుడిగా కనిపించడమే కాక పూర్తి స్థాయిలో శివతాండవం చేసి శాస్త్రీయ నృత్యంలో సైతం దిట్ట అనిపించుకున్నారు చిరంజీవి. తృతీయ ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి కాంస్యనందిని సైతం అందుకున్న చిత్రం ఇది. ఒక కూరగాయల మార్కెట్ మేస్త్రి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన తీరుతో ఆసక్తికరంగా రూపొందిన చిత్రం ముఠా మేస్త్రిలో తన విలక్షణమైన నటనతో ఆకట్టుకున్న చిరంజీవి 4వసారి ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఈ చిత్రాన్ని ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కామాక్షి దేవి కమల్ కంబైన్స్ బ్యానర్పై నిర్మాతలు కె.సి. శేఖర్బాబు, డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై బి. గోపాల్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన మెకానిక్ అల్లుడు చిత్రం 1993 మే నెల 27వ తేదీన రిలీజ్ అయి శతదినోత్సవం జరుపుకుంది. అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి కలిసి మామ అల్లుడుగా నటించిన చిత్రం ఇది. చిరంజీవి త్రిపాత్రాభినయం చేసి వినోదానికి పెద్దపీట వేసి కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై కె. నాగేంద్రబాబు, కె. కళ్యాణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించి తీసిన చిత్రం ముగ్గురు మునగాళ్ళు 1994 జనవరి 7వ తేదీన రిలీజ్ అయి విజయవంతమై శతదినోత్సవం జరుపుకుంది. చిరంజీవి పోలీస్ ఉన్నతాధికారిగా నటించిన చిత్రం ఎస్పి పరశురాం 1994 జూన్ 15వ తేదీన విడుదలైంది. ఈ చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో సాయి చరణ్ కంబైన్స్ బ్యానర్పై జి.కె. రెడ్డి, ముఖేష్ ఉదేసి కలిసి నిర్మించారు. చిరంజీవి నటించిన 3వ హిందీ చిత్రం ది జెంటిల్మెన్ 1994 నవంబర్ 18న రిలీజ్ అయింది. దీనిని గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్, ముఖేష్ ఉదేసి కలిసి మహేష్ భట్ దర్శకత్వంలో నిర్మించారు. దేవి ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో కె. దేవివరప్రసాద్ నిర్మించిన చిత్రం అల్లుడా మజాకా 1995 ఫిబ్రవరి 25న రిలీజ్ అయి వసూళ్ల ప్రభంజనం సృష్టించి చెన్నైలో శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. విజయ్ బాపినేడు దర్శకత్వంలో శ్యాంప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్పై ఎం. రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన చిత్రం బిగ్ బాస్ 1995 జూన్ 15న రిలీజ్ అయింది. తండ్రి కొడుకులుగా చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం రిక్షావోడు. దీనిని శ్రీక్రాంతి చిత్రం పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో టి. క్రాంతి కుమార్ నిర్మించగా 1995 డిసెంబర్ 14వ తేదీన విడుదలైంది. చిరంజీవి నటించిన సినిమా ఒక్కటి కూడా రిలీజ్ అవ్వని సంవత్సరం 1996. అప్పటి వరకు తాను నటించిన వివిధ చిత్రాలను విశ్లేషించుకొని తన పంధాన్ని మార్చుకొని కొంత వ్యవధి తరువాత ఓ సరికొత్త కథతో 5 చెల్లెళ్లకు అన్నగా ఓ బాధ్యతాయుతమైన పాత్రలో హుందాగా నటించిన చిత్రం హిట్లర్.
దీనిని ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఎంఎల్ మూవీ ఆర్ట్స్ బ్యానర్పై ఎడిటర్ మోహన్ ఎంవి లక్ష్మి నిర్మించగా 1997 జనవరి 4న రిలీజ్ అయి ఘన విజయం సాధించి ఒంగోలులో శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. దర్శకరత్న దాసరి నారాయణరావు చిరంజీవి తండ్రిగా నటించిన ఏకైక చిత్రం ఇది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై సురేష్ కృష్ణ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం మాస్టర్ 1997 అక్టోబర్ 3న రిలీజ్ అయింది. తమ్ముడు అరే తమ్ముడు అనే పాటని చిరంజీవి స్వయంగా ఆలపించగా తెలుగు సినీ చరిత్రలో నిర్మితమైన తొలి డిటిఎస్ చిత్రం ఇది. ఈ మాస్టర్ చిత్రం విశాఖపట్నంలో శతదినోత్సవ వేడుకలు జరుపుకుంది. ఆపై రజతోత్సవ చిత్రంగా నిలిచింది. హిట్లర్ మరియు మాస్టర్ చిత్రాల్లోని నటనకు గాను చిరంజీవి స్క్రీన్ వీడియోకాన్ అవార్డును అందుకున్నారు. ఇది ఇంతవరకు విశేషాలు. వచ్చే వీడియోలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇది విన్నందుకు ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో విశేషాలతో వస్తున్న నా యొక్క ఛానల్ని ఆదరించండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.